నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి మండలం పట్టణానికి చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు నిర్మల అంజమణి రూప వజ్రవ సావిత్రి స్వరూప లక్ష్మి జనగంట లక్ష్మి ఫోటోలు పంపా నువ్వు ఏం చేస్తావు పూర్ణ పూర్ణ పదస్తాయి నీరజ సిద్ధవా ఎర్రోళ్ళ సిద్ధవా నీరజ లోకల్ల మంజుల కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు 4వ వార్డులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు 20 వార్డులలో డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, కామారెడ్డి పట్టణ ప్రజలు ఎప్పటికప్పుడు ఇంటి ముందు ఉండే కుండీలలో ఉండే నీళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులను కోరారు. అలాగే మురికి కాల్వలను పిచ్చి మొక్కలను తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగిందని తెలిపారు. నీరు నిల్వ ఉండడం ద్వారా దోమలు వచ్చే ప్రమాదం ఉందని, వాటి వలన డెంగ్యూ మలేరియా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ఇంటి ముందు ఉండే కుండీలను వాడకపోతే వాటిలో నీటిని విలువనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. వార్డులలో మాస్ క్లీనింగ్ పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్స్ పిడుగు మోత సాయిబాబా, తాయాబ సుల్తానా ఆంజాద్, పాత కృష్ణమూర్తి, లడ్డూ మహేష్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ కార్డ్ అండ్ హైట్, వెయిట్, బిఎంఐ ఆయన మన అపార్ట్మెంట్స్లో మళ్ళీ వాళ్ళ ఫాదర్ నెక్స్ట్ మంత్ చేస్తామన్నామండి. కామారెడ్డిలో 20 వార్డ్ అండ్ 4th వార్డ్కి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే వర్షాకాలం కాబట్టి మనకి డెంగ్యూ మలేరియా అనేది చాలా వ్యాప్తిస్తాయి. కామారెడ్డి టౌన్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి ఈరోజు ఈ 2 వార్డ్స్ కూడా విజిట్ చేసి వాళ్ళకి పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని డ్రైవ్ అంటారు. సో ఈ ప్రోగ్రామ్కి కూడా కమిషనర్ మేడం, మేము జవాన్స్, శానిటరీ ఇన్స్పెక్టర్ అండ్ కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అక్కడ లోకల్ పబ్లిక్ కూడా అక్కడ ఉండి ఎక్కడైతే తొట్టిలలో వాటర్ స్టోర్ అయ్యే వాటర్ ఉండి, ఎందుకంటే ఆ తొట్టిలో వాటర్ స్టోర్ అయినప్పుడు అలాగే మస్కిటోస్ వచ్చి ఎగ్స్ పెట్టడం జరుగుతుంది. దాంతో డెంగ్యూ మలేరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లాంటి స్టోరేజ్ వాటర్ని మేము అక్కడ ఉండి పబ్లిక్ తోటి మేము అందరం కలిసి కూడా వాటర్ని పోర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైనా మీ సరౌండింగ్స్లో స్టోరేజ్ వాటర్ అంటే మీ చెట్టు తొట్టిలో ఉన్న వాటర్ కానీ ఎక్కడైనా స్టోర్ ఉన్న వాటర్ ఉంటే అవన్నీ కూడా మీకు ఐడెంటిఫై అయినప్పుడు దాన్ని పోర్ చేయండి. దానివల్ల కూడా మనకి
సగము మలేరియా డెంగ్యూ అనేది మనం తొలగించవచ్చు. ఈ అవేర్నెస్ అందరూ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ అందరూ కూడా పాటించాలి, అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బాలసదనం చిన్నారులతో తమ సంతోషాలను జరుపుకొని వారికి ఆనందాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ దాతలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో గల బాలసదనమును ఆకస్మికంగా సందర్శించి బాలసదనంలోని అన్ని గదులను, బాలసదనం ఆవరణను పరిశీలించారు. బాలికలతో మాట్లాడి వారికి కల్పించిన వసతులు, ఇస్తున్న ఆహారం, చదువుకోవడానికి కల్పించిన అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో అపరిశుభ్రత వాతావరణంతో వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున పరిసరాలను ఎప్పుడూ శుభ్రం చేస్తూ బాలసదనం మొత్తం క్లీన్గా ఉంచాలని అన్నారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, అన్ని ఫ్యానులు పనిచేసేలా రిపేర్ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల మరియు ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి చాలా రోజుల నుండి విధులకు హాజరు కాని అవుట్సోర్సింగ్ అటెండర్ హేమలతను విధుల నుంచి తొలగించాలని, నిరంతరం సీసీ కెమెరా పనిచేయాలని, బాలసదనం సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించాలని, నైట్ వాచ్మెన్ ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బాలసదనంలోనే ఉండాలని, నిర్దేశించిన మెనూ ప్రకారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ మరియు రాత్రి భోజనం ఫ్రెష్గా అందించాలని బాలసదనం సూపరింటెండెంట్ సంగమేశ్వరిని ఆదేశించారు. రీడింగ్ రూమ్ను పరిశీలించి చిన్నారులు చదువుకునేందుకు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించాలని అన్నారు. కుట్టు శిక్షణ నేర్పేందుకు ప్రత్యేక సిబ్బంది ఉన్నందున బాలికలకు కుట్టు శిక్షణ ఇప్పించాలని, చదువుతో పాటు పిల్లలకు ఆటలు ఆడించాలని, అప్పుడప్పుడు పార్కులకు లేదా ఇతర విహారయాత్రలకు తీసుకెళ్లాలని అన్నారు. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098కు వచ్చే అన్ని కాల్స్కు రెస్పాండ్ కావాలని అన్నారు. బాలసదనపు చిన్నారులతో బర్త్డేలు మరియు ఇతర పండగలను జరుపుకోవాలనుకునే దాతలు డిసిపిఓ నెంబర్ 9492475105ను సంప్రదించాలని అన్నారు. కలెక్టర్ వెంట కామారెడ్డి ఆర్డీఓ రంగనాథచారి, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, సిడబ్ల్యూసి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, డీసీపీఓ స్రవంతి తదితరులు ఉన్నారు. అక్కడ నుండి డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మన డీసీపీయూ స్టాఫ్, చైల్డ్ స్టాఫ్ ఉన్నారు సార్, 8 మెంబర్స్. దాంట్లో సూపర్వైజర్స్ ఉంటారు సార్. వాళ్ళు బాలరక్ష సర్టిఫికెట్ రిజిస్టర్ సంగమేశ్వరి కటింగ్ కూడా చేస్తుంది. ఏమైనా ఇష్యూ వస్తుందని ఎల్లారెడ్డి పట్టణంలో మైనారిటీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు మదన్ మోహన్ గారు పాఠశాలలో జరుగుతున్న బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో నెలకొన్న పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పాఠశాల ఆవరణను, విద్యార్థుల తరగతి గదులను శుభ్రంగా ఉంచాలన్నారు. ఆహారం పట్ల తాజా కూరగాయలు, పండ్లు, పోషకాహారాలను అందించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలిగిన సహించబోమన్నారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించగా సంతకాలు చేసి పాఠశాలలో లేని ఉపాధ్యాయుల పట్ల ప్రిన్సిపాల్ గారిని నిలదీశారు. మరొకసారి ఇదే పునరావృతం అయితే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. మళ్ళీ వస్తాను. ఈ టీచర్స్కి ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉన్నారో ఖచ్చితంగా ఎప్పుడు సార్ వచ్చి చూస్తాను, ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. నో వన్ షుడ్ లైక్ సైలెంట్ అండ్ నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే అదొకటి చేస్తాను. రెగ్యులర్ చెప్తాను. క్లీనింగ్ ఒకటి కంప్లీట్ చేయండి, కరెక్ట్ చేయండి. మిగతా ఏం అవసరం ఉందో మీరు లిస్ట్ పెట్టుంది. కొద్దివేడి ఆ రోజు మనం ఇక్కడ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మైనారిటీ స్కూల్ నుంచి మనం వాళ్ళు అడిగింది కదా, అతను రిపేర్స్ ఉంటే రిపేర్స్
సో శానిటైజ్ ఏబీవీపీ 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు కామారెడ్డిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వివేకానంద 15th ఇన్స్టాలేషన్ ఆగస్టు 7, 2024 సోమవారం రోజున సాయంత్రం 8:30 నిమిషములకు కళాభారతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంవత్సరంకు గాను 2024-25 అధ్యక్షులుగా చిలువేరు మారుతి, కార్యదర్శిగా కృష్ణ హరి, కోశాధికారిగా మురికి రాజశేఖర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ గారు విచ్చేసినారు. అలాగే ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ ఎస్ శ్యామ్ కుమార్ గారు, ఇండక్షన్ ఆఫీసర్ మామిడాల శ్రీనివాస్ గారు విచ్చేసినారు. అలాగే రీజియన్ చైర్మన్ అనిల్ పాటిల్, జోన్ చైర్మన్ విజయ్ ఆనంద్ గారు విచ్చేసినారు. లయన్స్ క్లబ్ సేవలను గుర్తించి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ గారు కపుల్ మెంబర్గా జాయిన్ అయినారు. ఇందుప్రియ గారు మాట్లాడుతూ లయన్ సేవలో ఎల్లప్పుడూ మీకు తోడుంటానని, మీకు ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా నా యొక్క సహాయ సహకారాలు, మున్సిపల్ యొక్క సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు మారుతి మొట్టమొదటి రోజు పాలవంచ హై స్కూల్కి ల్యాబ్ గురించి 11,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ ఉప్పల హరిధర్, కో చైర్మన్ బందం ప్రవీణ్, డాక్టర్ మల్లికార్జున్, లక్ష్మణ్, భూపేష్, శ్రీనివాస్, బాలాజీ, నాగరాజ్ పలువురు డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ సెరమనీగా కైలాస్ సంతోష్, మానక శ్రీనివాస్ గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థి నేతగా నన్ను సమాజానికి పరిచయం చేసి ఆ తర్వాత జాతీయ పార్టీ నాయకునిగా తయారు చేసిన మాతృ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ. ఈ మాతృ సంస్థలో పనిచేసిన ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, సేవభావాలు కలిగిన నాయకులను తయారు చేసిన విద్యార్థి సంఘం ఏబీవీపీ నేడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. కలెక్టర్ గారు బాలసన్నం పిల్లలకు స్టేషనరీ పంపించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,050 వెండి 930 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.